హే హాయ్ గైస్, వెల్కమ్ టు THOTA RAMU టెక్ అఫీషియల్. ఈరోజు మీకు ట్రెండింగ్లో ఉన్న లిరికల్ వీడియో ఎడిటింగ్ ఎలైట్ మోషన్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి సంబంధించిన బీట్ మార్క్ ప్రీసెట్ కానీ, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కానీ, XML ఫైల్స్ కానీ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి సింపుల్గా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. మీరు ఈ ప్రీసెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందైతే మీకు ఎలైట్ మోషన్ యాప్ అనేది కావాలి. మీకు ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. లేదంటే నేను ఇచ్చిన లింక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇంపోర్ట్ అనేది చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దీనికంటే ముందు నేను ఎడిట్ చేసిన వీడియో ఎడిటింగ్ ఎలా ఉన్నది అనేది మీరు ఒక్కసారి 3 సెకండ్ల డెమో అనేది చూడండి. వెల్లని కుదిపే వర్షం పెదవితో పెదవికి తాళం వేసి ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు చూడండి, నేను ఎడిట్ చేసిన బీట్ మార్క్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బీట్ మార్క్ వచ్చేసి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను లిరిక్స్ అన్నిటికి కూడా గ్రూప్ అనేది యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, తర్వాతకి నేను ఇవన్నీ ఫొటోస్ యాడ్ చేశాక మీకు చూడండి ఒక్కసారి మీకు ఎలా యాడ్ చేయాలో చూపించాక చెప్తాను. చూడండి, ఎగ్జాక్ట్గా నా లోగోని వదిలేసి 0.05 మిల్లీ సెకండ్ల దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి మీడియాలోకి వచ్చేసి ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ని మీరు యాడ్ చేసుకోండి. ముందైతే ఒక ఫోటో మీద ఈ విధంగా ట్యాప్ చేసి రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. ఈ విధంగా ఇంకొకసారి ఫోటో ఓపెన్ అనేది యాడ్ అనేది చేసి చూపిస్తాను. మళ్ళీ మీడియాలోకి వచ్చేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ బీట్ మార్క్ మీదకి వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ అనేది కట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేశాక మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా ఎండ్ వరకు కూడా మనం అన్ని ఫొటోస్ యాడ్ చేశాక బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి చూడండి, మీకు సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు 3 ఇమేజెస్ ఇచ్చాను. 3 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై అనేది చేశాను. చూడండి ఫ్రెండ్స్, ముందైతే ఈ ఫస్ట్ ఫోటో మీద ఈ విధంగా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అనేది చేశాక చూడండి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనకి ఫోటో స్టార్ట్ అయ్యాయో చూడండి ఎగ్జాక్ట్గా ఫస్ట్ ఫోటో మీద ఈ విధంగా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. ఈ విధంగా మీరు నెక్స్ట్ వచ్చే ఫోటోను వదిలేసి తర్వాత వచ్చే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేయండి. ఇలా మీరు ఎండ్ వరకు కూడా ఒక ఫోటో వదిలిపెట్టి ఒక ఫోటోకి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది పేస్ట్ అనేది చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకు మధ్యలో ఒక పెద్ద ఫోటో ఉంటుంది. ఇక్కడ మనం ఎఫెక్ట్ అనేది యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఈ పెద్ద ఫోటో ఉంది కదా, దీన్ని వదిలేసేయండి. దీన్ని వదిలేసి తర్వాత వచ్చే ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసేయండి. మళ్ళీ ఇలా మీకు ఎండ్ వరకు కూడా ఇదే విధంగా మీరు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా పేస్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా ఎండ్ వరకు కూడా మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, సెకండ్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఫోటో మీద ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ కాపీ లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మనకి వదిలేసామో ఆ ఫొటోస్కి మాత్రం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై అనేది చేయాలన్నమాట. చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ ఆప్షన్ అనేది ఆఫ్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇలాంటి ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు ఎక్కడైతే వదిలేసామో ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి పేస్ట్ అనేది క్లిక్ చేయండి. ఇలా ఎండ్ వరకు కూడా మనం ఎక్కడైతే వదిలేసామో ఆ ఫొటోస్ అన్నిటికీ ఈ విధంగా ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఒక పెద్ద ఫోటో ఉంది కదా, దానికి మాత్రం ఆ ఎఫెక్ట్ వదిలేసేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అనమాట. ఈ విధంగా ఎండ్ వరకు కూడా వదిలేసిన అన్ని ఫొటోస్కి
ఇదే విధంగా సెకండ్ ఎఫెక్ట్ అనేది మీరు పేస్ట్ స్టైల్ అనేది చేసి పేస్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్ని ఫొటోస్ కూడా మీకు ఇచ్చి చూపుతున్నాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఈ విధంగా ఎండ్ వరకు కూడా మీరు పేస్ట్ అనేది సెకండ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చేసి ఇప్పుడు మూడో ఎఫెక్ట్ అనమాట. చూడండి, మూడో ఎఫెక్ట్ ఏం లేదు, సింపుల్గా మళ్ళీ సేమ్ యాస్గా ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి కాపీ లేయర్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ ఉంటుంది కదా, అందులోకి వచ్చేసి ఇక్కడ మీకు ఒకటే ఒక ఫోటో ఉంది, పెద్ద ఫోటో ఉంది కదా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ముందైతే ట్యాప్ చేసి ఇక్కడ ఈ ఫోటో లెంత్ అనేది మనం సైజ్ అనేది తగ్గించుకోండి. ఈ విధంగా స్క్వేర్ ఆకారంలో తగ్గించుకొని ఇలా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి పేస్ట్ స్టైల్ మీద క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి ఇక్కడ పేస్ట్ మీద క్లిక్ చేయండి. సింపుల్ అనమాట. ఈ మూడో ఎఫెక్ట్ చూశారు కదా. ఈ విధంగా మనం అన్నిటికీ కూడా ఎఫెక్ట్లు అనేది యాడ్ చేసాం కదా. మళ్ళీ బీట్ మార్క్ ఎండ్ వరకు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మీకు లిరికల్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ లిరికల్ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీరు చూడండి, ఇలా ప్రెస్ చేసి పట్టుకొని ఫొటోస్ అన్ని పై వరకు తీసుకెళ్ళండి. చూడండి, ఆటోమేటిక్గా మనకి లిరిక్స్ అనేటి మనకి ఫోటో మీద యాడ్ అనేది అయిపోయింది. ఈ లిరిక్స్ అనేది మనం ఎక్కడంటే అక్కడ అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ లిరికల్ గ్రూప్ మీద టచ్ చేసి లిరిక్స్ అనే వాటిని కొంచెం ఇలా కిందికి తెచ్చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లిరిక్స్ మొత్తం కూడా ఫోటో మీదకి వచ్చేసాయి అనమాట. మీరు దీన్ని ఎలాంటిది కూడా ముట్టుకోమాకండి, ఆల్రెడీ నేను ఎఫెక్ట్ కూడా దీనికి యాడ్ అనేది చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, అన్ని ఎఫెక్ట్లు కూడా యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఈ వీడియో అనేది మన గ్యాలరీలో సేవ్ కావాలంటే ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు వీడియో రెజల్యూషన్ వచ్చేసి 1080లో పెట్టేసుకొని ఫ్రేమ్ రేట్ వచ్చేసి 30లో పెట్టుకొని సింపుల్గా మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోట రాము.